సమాధానము ప్రభు యేసు స్వీకరించుము నీ ఇంటిలోనికి. సమాధానము ప్రభు యేసు స్వీకరించుము నీ ఇంటిలోనికి. యేసు ప్రభువు లేకుంటేను శాంతి ఉండదు నీ ఇంటిలో. యేసు ప్రభువు లేకుంటేను శాంతి ఉండదు నీ ఇంటిలో. మీరు మొత్తం ఒక పల్లవి శరణ్ పాడండి చూద్దాం. సిస్టర్స్ అందరు కలిసి పాడండి చూద్దాం. లేకుంటే ఒక్కొక్కరికి పరిచయం పెడదాం అనుకో బెదర్స్ తక్కువ ఉన్నారు కాబట్టి ఒక్క చరణం ఒక పల్లవి మీరందరూ కలిసి పాడండి. నేను మౌనంగా కూర్చుంటా. పాడదామా? నేను పల్లవి ఊరికి స్టార్ట్ చేసి ఇస్తాను. ఫీడ్ చేసుకోండి, చాలా అవసరం ఇది. ఇది సువార్త హంబుల్. ఈ పాట, ఇంకొక పాట అదే కన్నడ పాట ఉంది. ఇంకొకటి నీవు ఎక్కడికి వెళ్ళేదేవు మానవ, అది సామాన్యమైన పాట కాదు. కాబట్టి సువార్తల కింగు ఈ పాటలు. ఎన్ని కన్నడలో పాటలు తెలుగులో డబ్బింగ్ చేశాం. యేసు ప్రభువు లేకుంటేను ధన ఐశ్వర్యం ఉండదు నీకు. ధన ఐశ్వర్యం ధనము ఉండదు నీకు. అధికారము కోరకినాను, అధికారం సమాధానం ఎన్నాడు ఉండదు. అధికారము కోరకినాను, సమాధానము ఎన్నాడు ఉండదు. సమాధానము ఎన్నాడు ఉండదు. యేసు శాంతి ఉండదు ఈ ఇంటిలో. యేసు ప్రభువు శాంతి ఉండదు ఈ ఇంటిలో. ఏమైంది? బైబిల్ పల్లవి భలే భలే మాట, బంగారు మాట పాడుకొని మనం అక్షర టేబుల్కి వెళ్దాం. భలే బాలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్ మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట, యేసు మాట.
భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. అరగంట వర్తమానం విందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి మరి హస్త నిక్షేపణ కార్యక్రమం కొరకై మరి దేని కొరకు ఈ హస్త నిక్షేపణ, మరి దాని యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తించిన వారమై ఆ యొక్క హస్త నిక్షేపణ కార్యక్రమం కొరకే మనము ముందుకు వెళతాం. మరి హస్త నిక్షేపణ గురించి దేవుని వాక్యం ఏం చెప్తుంది చూసినట్లయితే, దేవుని పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుదాం. మేము ఈ భాగాన్ని నాతో కూడా స్పష్టంగా బిగ్గరగా కలిసి చదవండి. చదువుదాం అందరం కలిసి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు నాతో కలిసి స్పష్టంగా బిగ్గరగా చదవండి. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసములు గుర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశం మాని సంపూర్ణులగుటకు సాగిపోదము. మరొకసారి చూద్దామా. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిసమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణ మొగుటకు సాగిపోదము. ప్రేమిగల దేవుడు ఈ లేఖనము ద్వారా మనతో మాట్లాడినట్లు ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేద్దాము. ప్రేమిగల తండ్రి, నమ్మకమైన దేవా, మా కొరకై సిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడుగా తిరిగి లేచిన మా యేసు ప్రభువా, మీ మరణ భూస్థాపన పునరుద్ధానములో మమ్మల్ని ఐక్యపరిచిన దేవా స్తోత్రాలు. ఈ దినము బెతనీయులో మీరు జరిగించిన మీ గొప్ప కార్యము కొరకై స్తోత్రములు. మరి 10 మంది బాప్తిస్మంలో సాక్ష్యం ఇవ్వటకు సహాయం చేస్తూ వచ్చాం. వారిలో మీరు జరిగించిన మీ రక్షణ కార్యము కొరకై స్తోత్రాలు. ఏదైనా వారు బహిరంగముగా నీటి సాక్ష్యం ద్వారా నిన్ను మహింపరచడానికి, నీటి బాప్తిసం ద్వారా సాక్ష్యం ఇచ్చి మిమ్మల్ని మహింపరచడానికి సహాయం చేస్తూ వచ్చావు. వారిని సంఘములో అంగములుగా చేస్తూ వచ్చావు. క్రీస్తు శరీర మందలి అవయవములుగా చేస్తూ వచ్చావు. మీకు వందనాలు. ఈ సమయంలో హస్త నిక్షేపణ మరి నీ ప్రజల్ని బిడ్డలకి మరి
బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన నీ బిడ్డల మీద హస్తనిక్షేపణ చేసి ప్రార్థించనే ఉంటుండగా, ఆనాడు ప్రభా ఏ విధంగా హస్తనిక్షేపణ ద్వారా నీ ఆ యొక్క ప్రజలను ఆశీర్వదించినారో, ఈనాడు కూడా నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రభా నీ ప్రణాళిక, నీ ఏర్పాటును నీ బిడ్డల పక్షం నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. సహాయం చేయండి, సన్నితోడించండి. నాతో మాతో మీరు మాట్లాడండి. నిలబడి నేను నిష్ప్రయోజకుడును, ఎన్నో అవలక్షణాలు ఉన్నాయి ప్రభా, నా మాటలు ఎవ్వరికీ ప్రయోజనం ఉండదు కనుక కరుణించండి, కృప చూపించండి. మరొకసారి మీ ప్రశస్తమైన అమూల్యమైన శిలువ రక్తముతో కడగండి, పరిశుద్ధపరచండి. కేవలం నీ నా మహిమార్థమై, ముఖ్యంగా బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన నీ బిడ్డల కొరకై, చేరువచ్చిన వారి కొరకై మీ మాటలు అనుగ్రహించండి. నీ మాటలు దహించు అగ్ని, ప్రణాత్మ మూలుగులు విభజించినంత మట్టుకు దూరుచు ప్రభా, నీ కార్యం జరిగించేది మీ వాక్యము. నీ వాక్యం యొక్క ప్రభావము మేమందరం రుచించినట్లుగా, అనుభవించినట్లుగా సహాయం చేయమని నీ కృపను కోరుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా సంతోషం. మరి 10 మంది, 3 సిస్టర్స్, 7 బ్రదర్స్, మొత్తం 10 మంది ఈరోజు బేతనీలో నీటి బాప్తిస్వం ద్వారా మరి సాక్ష్యం ఇవ్వటం అనేది గొప్ప సంతోషకరమైనటువంటి సందర్భం. ఈరోజు పరలోకములో దేవుడు, దూతలు వాళ్ళందరికీ గొప్ప సంతోషం. పరలోకంలో ఒక్క పాపి మారు మనసు పొందుట పరలోకంలో గొప్ప సంతోషం. మారు మనసు పొందితేనే సంతోషం. అయితే ఇప్పుడు 10 మంది బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు, ఇంకెంత సంతోషం. ఓకే, ఇప్పుడు మీరు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన మీరు ఈ 10 మంది ఇప్పుడు బేతనియా కుటుంబంలోకి వచ్చారు. మీరు ఇప్పటి వరకు మందిరానికి వస్తూ వెళుతున్నారు. ఇప్పుడు మీరు బేతనియా కుటుంబంలో, బేతనియా సంఘంలో మీరు అంగములు, క్రీస్తు శరీరంలో అవయవాలు, క్రీస్తు యేసు యొక్క సైనికులు అని గుర్తుపెట్టుకోవాలా. ఎవరు? బేతనియా కుటుంబంలో లేదా బేతనియా సంఘంలో మీరు కూడా అంగములు, క్రీస్తు శరీరంలో అవయవాలు. సంఘం శరీరం అయితే మనమందరం కూడా అవయవాలు. అలాగే క్రీస్తు యేసు యొక్క సైనికులు. కాబట్టి ఇప్పుడు యుద్ధంలోకి వచ్చారు మీరు. ఇప్పుడు దాకా యుద్ధం ఏమి లేదు, ఓకేనా? ఇప్పుడు యుద్ధ భూమిలోకి అడుగు పెట్టారు. అసలు యుద్ధం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎర్ర సముద్రం దాటము విమోచన గుర్తుంటే యోర్దాను దాటి వాగ్దాన భూమిలో ప్రవేశించడం గొప్ప సవాలు. ఈరోజు మీరు పొందిన రక్షణ, బాప్తిసము యేసు ప్రభు శిలువ మరణ భూస్థాపన ద్వారా మీకు ఫ్రీగా అనుగ్రహించబడింది. ఆ మరణ భూస్థాపన పునరుద్ధానం ముందు మీరు విశ్వాసం ఉంచుట ద్వారా ఏమయ్యారు? ఫ్రీగా, ఉచితంగా మీరు నీతిగా తీర్చబడ్డారు. అందు కదా? మీరు చేసింది ఏమనుందా? మీ రక్షణ కొరకు మీరు చేసింది ఏమనుందా? అంతా ఆయన చేశాడు, మీరు నమ్మారు, అంతే కదా? యేసు ప్రభు నా పాపముల కొరకు శిలువలో చనిపోయాడు, నా కొరకు సమాధి చేయబడ్డాడు, నా కొరకే నన్ను నీతిగా తీర్చడానికి తిరిగి లేచాడు. నమ్మారు, నీతిగా తీర్చబడ్డారు. ఈరోజు బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు. రక్షణ పొందటం అనేది ఎంగేజ్మెంట్ అయితే, బాప్తిస్మం పొందటం పెళ్ళి. అర్థమవుతుందా? ఎంగేజ్మెంట్ ఎవరు తెలియదు, ఆ కుటుంబం ఈ కుటుంబమే తెలిసిద్ది. నువ్వు రక్షణ పొందిన సంగతి నీకు పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే తెలుస్తుంది. కానీ పెళ్ళి అనేసరికి అందరూ చెప్పారు. కానీ ఇప్పుడు బాప్తిస్మం అనేది పెళ్ళి, బహిరంగ సాక్ష్యం. ఓకేనా? సరే, ఇప్పుడు హస్త నిక్షేపణ. ఇప్పుడు బాప్తిస్మం అంటే అన్న చెప్పినాడు ముంచుట అని. ఇప్పుడు హస్త నిక్షేపణ అంటే ముంచిన వాళ్ళు అట్నే ఉంచలా, చేతులుంచుట. హస్త నిక్షేపణ అంటే అర్థం ఏంటి? వెనకాల వినపడుతుందా?
హస్త నిక్షేపణ అర్థం ఏంటి? చేతులుంచుట. ఈ చేతులుంచుట అనే ఈ ప్రక్రియ పాత నిబంధనలోను నూతన నిబంధనలోను, ముఖ్యంగా ఆదిమ సంఘములో అపోస్తులు, దేవుని చేత నియమించబడిన పెద్దలు, అపోస్తులు మరి తిరిగి జన్మించి బాప్తిసం పొందిన వారి మీద వారు చేతులుంచి ప్రార్థించారు. దాన్ని ఏమంటారు? హస్త నిక్షేపణ అంటారు. కాబట్టి ఇప్పుడు మేము కూడా మరి అన్న సేవకులన్న ఇక్కడ ఉన్న పెద్దలు మీ 10 మంది మీద హస్త నిక్షేపణ చేస్తారు. ఏంటి దాని ప్రాముఖ్యత ఏంటి? ఎందుకొరకు అది ఏం సూచిస్తుంది మనకి? దాని భావం ఏంటి అంటే ఒక 3 విషయాలు మీ ముందు ఉంచుతాను, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెంబర్ 1, రండి దేవుని వాక్యంలో హస్త నిక్షేపణ యొక్క అర్థం ఏంటి, దాని భావం ఏంటి అంటే రండి దేవుని వాక్యంలో అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 17వ వచనం. త్వరగా చదివితే త్వరగా ముగించేస్తాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, ఎవరతను? సౌలు. ఎవరు? తార్సువాడైన సౌలు. అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. గమనించండి ఈ మాట జాగ్రత్తగా. నెంబర్ 1, సౌలు, తార్సువాడైన సౌలు యూదా మతములో బహునిష్ట గలవాడుగా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వారిని, క్రైస్తవ విశ్వాసమును అనుసరిస్తున్న వారిని బహుగా హింసించిన వాడు. ఎవరు? సౌలు. క్రైస్తవ్యాన్ని లేకుండా చేద్దాం అని కంకణం కట్టుకున్నాడు తార్సువాడైన సౌలు. దమస్కులో కొంతమంది క్రైస్తవులు అక్కడ దాగి ఉన్నారు, వారిని కూడా పట్టుకొచ్చి శ్రమపరచాలని చెప్పి దమస్కుకు వెళుతున్నాడు. ఎవరు? సౌలు. దమస్కు మార్గంలో ప్రకాశమానమైన గొప్ప వెలుగు చేత దర్శించబడ్డాడు. ఒక్కసారి కింద పడిపోయాడు, బోర్లు పడ్డాడు. ఆ గాడిద మీద బహుశా వెళుతున్నాడు, ఆ ప్రకాశమానమైన వెలుగుకి ఒకసారి కింద పడిపోయాడు. ప్రభువా, నువ్వెవరివయ్యా? అప్పుడు చెప్పాడు దేవుడేమని? నీవు హింసించున్న యేసును అన్నప్పుడు ఆ విధంగా కత్తి పట్టుకొని ఉగ్రుడై దమస్కులో ఉన్నటువంటి క్రైస్తవులను, దేవుని ప్రజలను హింసిద్దామని బయలుదేరి వెళుతున్నటువంటి సౌలు ఏమాడు? సడన్గా ఏమాడు? గుడ్డోడైపోయినాడు. ఏమైపోయాడు? కళ్ళు కనిపించట్లేదు. ఆ దర్శనం చూసిన తర్వాత కళ్ళు కనిపించట్లేదు. ఇట్లా రొమ్మిరుచుకొని పోదాం అనుకున్నాడు. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు చేపట్టుకొని తీసుకెళ్తున్నాడు. అర్థమవుతుందా? ఇక అట్లు ఆ గుడ్డివాడిగా ఉన్నటువంటి సమయంలో ఆ దర్శనం చూసిన తర్వాత దేవుడు ఒక శిష్యునుడి అననీయాతో మాట్లాడి చెప్తున్నాడు, ఇదిగో సౌలు దగ్గరికి వెళ్ళి అతని కొరకు ప్రార్థించు. ప్రభువా, సౌలా, యెరూషలేములో పరిశుద్ధులకు ఎంత కీడు చేశాడయ్యా. స్టెఫను చంపుతూ ఉంటే అక్కడే ఉండి సమ్మతించాడు కదా. ఆ సౌలు కోసం నేను వెళ్ళి ప్రార్థన చేయాలంటే వెళ్ళు, అతడు నా కొరకు శ్రమలు అనుభవించే సాధనము, వెళ్ళు అన్నప్పుడు అననీయ దేవుని మాట ప్రకారం వెళ్ళాడు. వెళ్ళి ఏం చేశాడు? చూడండి అక్కడ మాట. అతని మీద ఏముంచాడు? అతని మీద, లేకపోతే సౌలు అనబడినటువంటి పౌలు అనబడిన సౌలు మీద ఏముంచాడు? చేతులుంచి చేయబెట్టి అంటున్నాడు, సౌలా శత్రువా అన్నాడా? ఏమన్నాడు? సౌలా సహోదరుడా. అదేంటి? అరే శత్రువు కదా ఆయన. ఒకప్పుడు క్రీస్తు నెరగక మునుపు, క్రీస్తు దర్శనం పొందక మునుపు శత్రువే. కానీ ఇప్పుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మదేవుడు చెప్పాడు ఆయన శత్రువు కదయ్యా, ఆయన నీ సహోదరుడు. ఇప్పుడు హస్త నిక్షేపణ ద్వారా చెయ్యి ఉంచి అంటున్నాడు అననయ్య, సౌలా సహోదరుడా. అబ్బా, ఎంత మంచి పదం అండి.
అంటే సహోదరుడు అంటే అర్థం ఏంటి? స్వామి వివేకానంద ఆయన మంచి వక్త, ప్రపంచ దేశాలన్నీ కలిసి ఒక మంచి ఒక పెద్ద స్పీచ్ ఇవ్వడానికి అందరూ మేధావులందరూ కలిసి ఆ యొక్క మీటింగ్లో స్పీచ్ ఇవ్వాలి. ఎవరు? స్వామి వివేకానంద. అందరూ మాట్లాడారు, అందరూ మాట్లాడుతున్నారు, ఈయన కూడా మాట్లాడాలా. ఈయన రావడం స్టేజ్ మీదకి వచ్చి మొదట ఒకే ఒక మాట అన్నాడంట, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే ఆ మాటకి అందరు క్లాప్స్ కొట్టేసేసారంట. అప్పటికే 100% ఓకే అయిపోయాడు, సక్సెస్ అయిపోయాడు. ఇతను మొత్తాన్ని కలిపేశాడు. సహోదరుడు అంటే సహ ఉదరము నుండి వచ్చినవాడు సహోదరుడు. ఒకే తల్లి గర్భమును పుట్టిన వాడిని ఏమంటారు? సహోదరుడు. అలాగే ఒకే రక్తములో విమోచించబడిన మనము ఎవరు? సహోదరులం. ఒకే నామములో, ఒకే రక్తములో, ఒకే ఒక్క దేవునిలో విశ్వాసం ఉంచి రక్షించబడిన మనమందరం ఎవరమో? సహోదరుడు. ఇప్పుడు మీకు ఎంతమంది సహోదరులు? ఎంతమంది? ఈ 10 మందికి ఇప్పుడు మీ బంధుత్వం పెరిగింది, అర్థమవుతుందా? ఇప్పుడు బేతనీయులో ఎంతమంది అయితే ఉన్నారో వీళ్ళు ప్లస్ సార్వత్రిక సంఘం అంతా మీకెవరు? సహోదరులు, రక్త సంబంధులు. ఇప్పుడు మీ బలగం పెరిగింది. దీన్ని బట్టి మీరు ధైర్యంగా ఉండాలి. మేము ఇప్పుడు ఒంటరోళం కాము, అర్థమవుతుందా? మేము ఒంటరోళం కాదు. ఇప్పుడు మాకు బేతనీయ సంఘంలో నా కుటుంబంలో నేను సభ్యుడిని అయినాను. సహోదరుడు అంటే సౌలా, సహోదరుడు అంటే నీవు ఒంటరివాడు కాదు, ఇప్పుడు నువ్వు మాకు శత్రువు కాదు, మా సహోదరుడువు. అంటే సహోదర భావాన్ని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి నీవు వేరు కాదు, నీవు మాలో ఒకడివి. అర్థమవుతుందా? నీవు వేరు కాదు. ఇప్పుడు పెద్దలు మీ మీద చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. ఏమని ఇప్పుడు ప్రార్థన చేయవచ్చు? వాళ్ళకి అర్థం పెడతారు భావము. తిమోతున్నాడు కదా ఇక్కడ, తిమోతి బ్రదర్ మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు అర్థం ఏంటి? నువ్వు వేరు కాదు, నువ్వు మాలో ఒకడివి. ఎంత బలమండి అది! నువ్వు మాలో ఒకరివి. ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో. కాబట్టి సహోదరత్వము, సంఘములోనికి సహోదరత్వము ఇక్కడ జ్ఞాపకం ఉంచుకో. నీ ఒంటరివి కాదు, ఇక నీకొక దేవుని సంఘం ఉంది, బలమైన జీవముగల దేవుని సంఘం, అందులో నీకు సహోదరత్వం. గమనించి మాటని. కాబట్టి సౌలా సహోదరుడా, ఈ మాట మనకేం చూపిస్తున్నట్టు ఇప్పుడు గమనించండి. విశ్వాసుల సహవాసంలోనికి మనం ఏమవుతున్నాం? విశ్వాసుల సహవాసంలోనికి మనం చేర్చబడుతున్నాం, ఈ కుటుంబంలోకి మనం చేర్చబడుతున్నాం. కాబట్టి ఈ కుటుంబంతో ఏమై ఉండాలి? నీవు మమేకమై ఉండాలి. ఈ కుటుంబంతో నువ్వు ఐక్యమై ఉండాలి. ఈ సహవాసులు ఏమై ఉండాలి? ఐక్యమై ఉండాలి. అపోస్తుల కార్యములు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు త్వరగా 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42. ఎవరు వీరు? 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఇంచుమించు 3,000 మంది చేర్చబడినారు సంఘంలో. ఈరోజు 10 మంది చేర్చబడినారు, ఆ రోజు 3,000 మంది చేర్చబడినారు. వీరు ఎవరు? సంఘములో చేర్చబడిన ఈ 3,000 మంది, ఈ రోజు బేతనీయులో చేర్చబడిన ఈ 10 మంది, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుడు యందును, ఇది గుర్తుపెట్టుకోండి ఈ మాట మీరు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుడు యందును, ప్రార్థన చేయటం యందును ఎడతెగలేదు.
కాబట్టి ఈ కుటుంబంతో మీరేం చేయాలా? సహవాసం చేయాలి. ఇప్పుడు మీరు వేరు కాదు, మీరు ఒక ఉన్నతమైన దేవుని కుటుంబానికి సంబంధించిన వారు. ఈ కుటుంబంతో నువ్వు కలిసి పనిచేయాలా? ఈ కుటుంబంతో కలిసి ప్రార్థించాలా? ఈ కుటుంబానికి, సంఘానికి శిరస్సైన యేసు ప్రభువుని దేవుని పేరుతో కలిసి ఆరాధించాలి. ఎడతెగకుండా ఆరాధించాలి. సహవాసాన్ని పోగొట్టుకోకుండా ఏం చేయాలా? ప్రభుని సేవించాలి. చాలామందికి సహవాసం యొక్క విలువ తెలియక, ఇక్కడ కూర్చున్న వారిలో కూడా బాప్తిస్వం పొందిన వారు, హస్తనిక్షేపణ చేయబడిన వారు బహుశా అనేకులు ఉన్నారు. ఇక్కడ చేయబడిన వారు ఇప్పుడు ప్రస్తుతం చేస్తున్నారు. ఈ రోజు బాప్తిస్వం పొందిన వారు ఉన్నారు, ఇంతకుముందే బాప్తిస్వం పొందిన వారు ఉన్నారు. అయితే ఎందుకు చాలామంది ఎదగలేకపోయారు అంటే, వారు దేవునింట్లో వారి భాగాన్ని వారు గుర్తించలేదు, దేవునింట్లో వారి యొక్క సహవాసాన్ని వాళ్ళు గుర్తించలేదు. కనుకే వాళ్ళు బలహీనులుగానే మిగిలిపోయారు. ఒకటి మాకు గుర్తుపెట్టుకో, ఒక మాట చెప్తాను. క్రైస్తవుని బలము దేవుని సంఘ సహవాసము. క్రైస్తవుని యొక్క బలము ఏంటి? క్రైస్తవుని బలము సంఘ సహవాసము. ఈ సహవాసంలో ఎంతగా మమేకమైపోతావో అంతగా ఆత్మీయ క్షేమావృద్ధి పొందుకుంటాను. నేను చెప్పా కదా, యుద్ధ భూమిలోకి వచ్చారు. ఇప్పుడు ఇంకేముంది, బాప్తిసం అయిపోయిందన్నా, ఇంకేముంది, హ్యాపీ అనుకుంటున్నారేమో. ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇది ప్రారంభం. అర్థమవుతుందా? ఇది ప్రారంభమే. ఈ ప్రారంభం నుండి యుద్ధం. మనం పోరాడే శత్రువు మనకు కనిపిస్తే బాగానే ఉంటుంది, కనపడడు. అది వచ్చిన సమస్య. మనకు కనబడే శత్రువు, మనం పోరాడే శత్రువు మనకు కనబడితే ఈజీగా కలగవచ్చు. వాడు కనపడడు, అదృశ్యంగా ఉంటాడు, వాడితో మనం పోరాడాలా. ఎవరు? అపవాది. ఈరోజు దేవునికి సంతోషం, అపవాదికి కోపం వాడికి. కానీ దేవుడు మనకు అనుగ్రహించిన అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన, ఈ ఆత్మీయ లంగర్లో నీవు ఉన్నప్పుడు, ఆత్మీయంగా నువ్వు కట్టబడినప్పుడు అపవాది ఏమీ చేయలేడు. గుర్తుపెట్టుకోండి, ఓకే? కాబట్టి సంఘ సహవాసములో మమేకమై ఉండండి. చేతులుంచి ప్రార్థించడం ఏంటి అర్థం? మీరు మా సహోదరులు, మీరు మాతో ఏకమై ఉన్నారు, మీరు మేము వేరు కాదు, మనమందరం ఒకటే. ఇంకొక మాట చూడండి, మరొక మాట జ్ఞాపకం చేస్తాను త్వరగా. గలతీ పత్రిక 3వ అధ్యాయం, త్వరగా గలతీలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 3వ అధ్యాయము 26వ వచనం, 27, 28 చూడండి. యేసుక్రీస్తునందు లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. ఎవరు మీరందరూ? మీరందరూ ఏమై ఉన్నారు? యేసుక్రీస్తులో బాప్తిసం పొంది మీరందరూ ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. దాసుడని, స్వతంత్రుడని, గ్రీకు దేశస్థుడని, యూదుడని భేదము లేదు. మీరందరూ ఏకమై ఉన్నారు. ఇప్పటి వరకు ఒకరికి ఒక బాధ ఉందేమో. ఏ బాధ? అన్న నాకెవరు ఎక్కువ సపోర్ట్ లేరన్నా, మా ఒక్క ఫ్యామిలీనన్నా, మమ్మల్ని ఎవరు పట్టించుకోరన్నా, మా గురించి ఎవరు, మా గోడు ఎవరికి అర్థం కాదన్నా, లేకపోతే మాకు వెనక మన సపోర్ట్ ఎవరు లేరన్నా. అయితే ఈరోజు దేవుని వాక్యం నీకు చెప్తుందేమని, జీవము గల దేవుని సంఘము నీ వెనకుంది, నీతో ఉంటుంది. దేవుడు నీతో ఉంటాడు. దేవుడు ఏర్పరచుకున్న దేవుని సంఘము నీతో, నీ కొరకు ప్రార్థిస్తూ, నీ కొరకు. కాబట్టి ఆ విషయాన్ని మర్చిపోకూడదు నువ్వు ఎప్పుడు, ఓకేనా? కాబట్టి సంఘ సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. హస్తనిక్షేపణ ద్వారా ఏంటి? మీరు వేరు కాదు, మాలో ఒకరు. మాతో మీరు ఒకరు, మాలో. ఓకేనా? ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. కాబట్టి కొంచెం సమయం దొరికిందా, వెంటనే ఎక్కడ రావాలి? మందిరానికి రావాలి. కొంచెం ఏమన్నా ఖాళీ ఉందా, దేవునింటికి వచ్చి ఎక్కడ గడపాలి? దేవునింట్లో గడపాలి. గతంలో చేసినట్లుగా సమయమును వ్యర్థపరచకూడదు. దేవుడు నీకు ఇచ్చిన సంఘంలోకి వచ్చి నీ భాగాన్ని నువ్వు పొందుకోవాలి. సహవాసం చేసినప్పుడు నువ్వు ఆత్మీయంగా ఏమవుతావు? ఆత్మీయ యోధుడుగా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుడుగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తావు. చాలామంది కార్యం ప్రారంభించారు కానీ దాన్ని ముగించలేకపోయారు.
అవునా? కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు. ఓకే, ఇది మొదటి మాట. రెండవ మాట త్వరగా నేను చెప్పేసి ముగించేస్తాను, 2 మాటలు చెప్పి ముగిస్తాను. రెండో విషయం మనకేం చూపిస్తుంది? హస్తనిక్షేపం రండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 14, 15, 16, 17 త్వరగా. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. 17వ వచనం. అప్పుడు పేతురు యోహాను వారి మీద హస్త నిక్షేపణ చేయగా వారు పరిశుద్ధాత్మను, అద్భుతమైన మాట ఈ మాట, ఏం పొందారంట? ఎప్పుడు? సమరయ ప్రాంతంలో కూడా దేవుడు ఫిలిప్పు ద్వారా గొప్ప పరిచయం జరిగించాడు. ఎవరి ద్వారా? ఫిలిప్పు ద్వారా. సమరయలో అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచారు, అనేకులు తిరిగి జన్మించారు. వారిలో ఒకడు గారడి సీమోను. ఎవరు? గారడి సీమోను. గారడి సీమోను కూడా మారు మనసు పొందాడు, బాప్తిసం పొందాడు. కానీ అతను ఒక లోక సంబంధమైన ఆకర్షణతోటి ఏదో ఆశించి పొందినాడు తప్ప అతను నిజమైనటువంటి కార్యం అతనిలో జరగలేదు, రక్షణ కార్యం జరగల. ఓకే, కాబట్టి ఇప్పుడు నేను చెప్పకూడదు మీకు ఏంటంటే, వారు బాప్తిసం మాత్రమే పొంది ఉన్నారు సమరయ వారు. అయితే యెరూషలేములో ఉన్నటువంటి పెద్దలు అపోస్తులు విన్నారు ఈ విషయాన్ని. విని అక్కడి నుంచి ఎవరిని పంపించారు? యెరూషలేము నుండి సమరయకి పేతురు యోహాన్ని పంపించారు. వారిద్దరు వచ్చి దైవసేవకులు వచ్చి చేశారు, వీరి మీద చేతులుంచి, బాప్తిసం పొందిన వారి మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఏం జరిగింది? ఈ మాట గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మను పొందిరి. ఏం పొందారు? ఎవరి పరిశుద్ధాత్మ? పరిశుద్ధాత్మ అదొక శక్తి? నో, ఒక వ్యక్తి. జాగ్రత్త గమనించిన ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్య ఈ భూమి మీద, ఆయన జీవితం కానీ ఆయన పరిచర్య కానీ 33.5 సంవత్సరం మాత్రమే. అవును కదా? యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుక దగ్గర నుండి ఆయన పరిచర్య చివరి ముగింపు వరకు మనం చూస్తే ఈ భూమి ఎంతకాలం జీవించాడు, ఎంతకాలం పరిచర్య చేసి మొత్తం ముగింపు ఎన్ని సంవత్సరాలు? 33.5 సంవత్సరం. కానీ పరిశుద్ధాత్మ పరిచర్య ఎప్పటి వరకు? సంఘం ఎత్తబడే వరకు. ఎప్పటి వరకు అన్నా? ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? మరి ఇప్పుడు పరిశుద్ధాత్మ. కాబట్టి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన మీరు మీ సొంత బలముతో, సొంత శక్తితో ఈ యాత్రను ముందు కొనసాగించలేరు. ఎందుకంటే ఇది ఆత్మయాత్ర, ఆత్మయుద్ధం. మీ సొంత బలముతో యాత్రను ముందుకి తీసుకుని వెళ్ళలేరు. ఇది ఒక పందెరంగం. పౌలేమన్నాడు? ఓ పందెరంగం, ఇది యుద్ధం. కాబట్టి మీ స్వశక్తితోటి ముందుకు వెళ్ళలేరు. అందుకే ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మన కొరకే పంపించాడు యేసు ప్రభువారు. కాబట్టి పరిశుద్ధాత్మను పొందుకుంటేనే, పరిశుద్ధాత్మ ద్వారానే ఈ యాత్రను ముందుకి కొనసాగిస్తాం. ఇక్కడ గమనించండి, పరిశుద్ధాత్మకి బైబిల్లో అనేకమైన పేర్లు ఉన్నాయి. ఆదరణకర్త, ఉత్తరవాది అని కదా, సత్య స్వరూపయోగ ఆత్మ అని, బలమగు ఆత్మ అని, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మ అని ఎన్నో పేర్లు ఉన్నాయి బైబిల్లో. నిన్ను సత్యములో నుండి సర్వసత్యంలో నడిపించేది పరిశుద్ధాత్మ. నీ బలహీనతలో నేను బలపరిచేది పరిశుద్ధాత్మ. నీకు జ్ఞానమునిచ్చేది పరిశుద్ధాత్మ. నీకు ధైర్యం ఇచ్చేది పరిశుద్ధాత్మ. ప్రతి శోధనని జయించడం నీకు శక్తి ఇచ్చేది పరిశుద్ధాత్మ. ఇప్పుడు రక్షించబడి బాప్తిసం పొందిన నీవు నీ స్వశక్తి మీద ఆధారపడితే నువ్వు ఫలించవు, అభివృద్ధి చెందవు. అయితే ఈ సమయంలో దేవుని సేవకులు, దేవుని చేత నియమించబడిన దేవుని సేవకులు, పెద్దలు నీ మీద ప్రార్థించినప్పుడు, చేతుల నుంచి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మని వరాన్ని పొందుతాము. దాన్ని నువ్వు ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి.
పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు ప్రతి దాని కొరకై పరిశుద్ధాత్మ సహాయాన్ని కోరుకోవాలి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అక్క అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనేనా? జాగ్రత్త గమనించండి, నేను ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు ఏం పొందుకుంటారు? ఏం పొందుకుంటారు? శక్తి. ఏ శక్తిది? దైవ శక్తి. శక్తిని పొంది నెక్స్ట్ ఏమంటాడు అక్కడ? యెరూషలేములోను, యూదయలోను, సమరయలోను భూదిగంతముల వరకు నాకు సాక్షులై. బాప్తిసం పొందిన నీవు క్రీస్తు సాక్షిగా ముందుకు వెళ్ళాలి. ఇది నీ వల్ల కాదు, నీ శక్తితో నీవు దేవుని సాక్షిగా బ్రతకలేవు. మరి ఎవరి ద్వారా బ్రతకరు? పరిశుద్ధాత్మ ద్వారా. 1 యెరూషలేములో సాక్ష్యం, 2 యూదయలో సాక్ష్యం, 3 ఏంటి? 3 సాక్ష్యాలు ఏంటి? యెరూషలేములో సాక్ష్యం అంటే నీ ఇంట్లో సాక్ష్యం, ఇక్కడ కాదు, నీ సొంత ఇంట్లో, నీ సొంత ఇంట్లో సాక్ష్యం. యూదయలో సాక్ష్యం అంటే సంఘములో, సమరయలో సాక్ష్యం అంటే ఇరుగు పొరుగు వారి మధ్య. ఈ 3 ప్లేస్లో నీ సాక్ష్యం ఏం చేయాలా? ప్రజ్వలిల్లాలా. ఓకే, ఇది ఎలా సాధ్యము? పరిశుద్ధాత్మ ద్వారా. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధాత్మను పొందుకున్నారంటే వాళ్ళు, బాప్తిస్మం తీసుకున్న వారు పేతురు యోహాన్లు వచ్చి ప్రార్థించినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి. దేవుడిచ్చిన వరం ఎంత గొప్పదండి ఈ వరం, పరిశుద్ధాత్మ వరం. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఏం చెప్తానంటే ఈ మాట, నీవు పొందుకుంటున్న పరిశుద్ధాత్మ ద్వారానే నీవు శక్తివంతమైన క్రైస్తవుడిగా ముందు కొనసాగలవు. పేతురు గురించి ఒక మాట మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువుని సిలువేయడానికి ఆ యొక్క ప్రధాన యాజకుడికి తీసుకుని వెళ్ళి ఆ యొక్క న్యాయ విమర్శ జరుగుతున్నప్పుడు పేతురు ఏం చేశాడు? అక్కడ చలి కాసుకుంటూ బయట అక్కడ అడుగుతున్నారు. ఆ చిన్నపిల్ల అడిగింది, నువ్వు యేసుతో కూడా ఉన్నవాడివే కదా అంటే ఆయన ఏమన్నాడు? యేసు ఎవరో నాకు తెలియదు. 3.5 సంవత్సరం దాదాపు ఆయన పరిచర్లో కలిసి ఆయనతో పాటు ఉన్నవాళ్ళు భయం 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 సాక్ష్యం చెప్పలేకపోయాడు. నేను యేసుతో కూడా ఉన్నానని చెప్పలేకపోయాడు. కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము పెంతెకోస్తు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినమున వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. నింపబడ్డారు ఎట్లా తెలుసా వాళ్ళ పరిచర్య? అక్కడ అంటాడు కదా, ఎక్కడ? అపోస్తుల కార్యంలో ఒక మాట చూడు, అద్భుతమైన మాట ఉంది అక్కడ. ఒక మాట ఉంటుంది, 4వ అధ్యాయమా చూద్దాం ఒక మాట. 4వ అధ్యాయం 13వ వచనం, త్వరగా 4:13. గ్రహించి ఏమి చూసినప్పుడు వారు పేతురు యోహానులా ఏం చూశారు? ధైర్యం. ఎక్కడదండి ఈ ధైర్యము? ఎక్కడిది? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అందుకే ప్రతిదినము రక్షించబడిన నీవు, బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన నీవు, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రతిదినము పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకోవాలి. ఒక సంగతి తెలుసా? మనం బాప్తిస్మం పొందిన అంటే మనమేమి దేవతలు అయిపోతామా? చెప్పండి, దేవతలు అయిపోతారు అనుకున్నారా? లేదు. ఈ పాపలోకంలో ఉన్నాం కనుక ఏం చేస్తుంది? ఈ లోకం ఆకర్షిస్తూ ఉంటుంది. ఇక్కడి నుంచి ఒకసారి బాప్తిస్మం పొందిన వెంటనే డైరెక్ట్గా వెళ్ళిపోవడం అయితే ఈ తిప్పలేం అవసరం లేదు. ఇంకా బాప్తిస్మం పొంది కూడా ఇక్కడే ఉన్నాం, అందుకని శోధన. ఈ లోకంలోనే ఉన్నాం కాబట్టి లోక ఆకర్షణలు కడు గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ ద్వారా మనం ముందుకి కొనసాగించబడతాం. అందుకే ప్రతి దినము నీ యాత్ర ముందు కొనసాగించబోటు కొరకే మరి పెద్దలు, అపోస్తలులు మరి వారు చేతులుంచి ప్రార్థించినప్పుడు వారు పొందిన పరిశుద్ధాత్మతో వారు బలంగా ముందుకు కొనసాగారు. కాబట్టి ఇప్పుడు మీకు విశేషమైన శక్తి ఏంటంటే అది, నువ్వు బలహీనుడివే కానీ నువ్వు పొందుకునే పరిశుద్ధాత్మ బలమైనది. నువ్వు అజ్ఞానివే కానీ నువ్వు పొందుకునే పరిశుద్ధాత్మ జ్ఞానం కలిగింది. నువ్వు భయస్థుడివే కానీ నువ్వు పొందే పరిశుద్ధాత్మ
ధైర్యం ఇస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మను పొందిరి. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను. చూడు అక్కడ రాయబడింది మూడో మాట. ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 2 తిమోతి 1:6 త్వరగా. ఇక్కడ పౌలు యొక్క హస్త నిక్షేపణ. మొదటిదేమో అననీయ హస్త నిక్షేపణ, రెండవది పేతురు యోహానుల హస్త నిక్షేపణ ద్వారా వారు పరిశుద్ధాత్మను పొందుతూ వచ్చినారు. అననీయ హస్త నిక్షేపణ ద్వారా ఆ యొక్క సంఘ సహవాసంలోనికి, సంఘం యొక్క ఆ యొక్క ఐక్యతలోనికి, ఏక శరీరంలోనికి వారు ప్రవేశించబడుతూ వచ్చినాడు. నువ్వు వేరు కాదు, మాలో ఒకడివి అనేటువంటి ఒక గొప్ప ధైర్యాన్ని నింపబడుతూ వచ్చింది. ఇప్పుడు మూడవ మాట పౌలు యొక్క హస్త నిక్షేపణ. పేతురు తిమోతికి చూడండి ఏం రాయబడి, చదవండి మాట. నీకు కలిగిన దేవుని. ఓకే, ఇప్పుడు తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలు. గమనించండి ప్రియులారా, తిమోతికి పౌలు రాసిన ఈ పత్రిక పౌలు యొక్క చివరి పత్రిక. ఇది పౌలు యొక్క చివరి పత్రిక. అందుకే అంటాడు, నా పరుగు, ఈ పత్రికలో మాట్లాడుతాడేమని, విశ్వాసమును కాపాడుకొంటిని, మంచి పోరాటము ప్రాణార్పణంగా పోయబడుతున్నాను. చివరి పత్రిక, పౌలు యొక్క పరిచర్యలో చివరి పత్రిక 2వ తిమోతికి రాసిన పత్రిక. అంటాడు కదా, నా హస్త నిక్షేపణ వలన నీకు అనుగ్రహించబడిన కృపావరాన్ని, దేవుని కృపావరాన్ని ప్రజ్వలింపచేయి. ప్రజ్వలింపచేయి అంటే అభివృద్ధి చేయి. ఇప్పుడు మీ అందరికీ బాప్తిసం పొందిన మీకు ఇప్పుడు హస్త నిక్షేపణ ద్వారా బైబిల్ ప్రకారం, వాక్యం ప్రకారం పౌలు తిమోతి మీద హస్త నిక్షేపణ చేసి ప్రార్థించినప్పుడు ఏమొచ్చిందంటే దానికి కృపావరము. కృపావరము. ఓకే, ఇప్పుడు మీకు కూడా దేవుడు ఒక వరాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? వరం. బైబిల్లో వరాలు చాలా ఉన్నాయి. చూడండి, అమర్ చూద్దారండి. బైబిల్లో మనం చూస్తే కృపావరాలు అనేకములు. చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయము త్వరగా. 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం చదవండి త్వరగా. 4వ వచనం నుండి. ఓకే, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, జ్ఞానవాక్యమును, ఆత్మ వలనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ వాక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానావిధ భాషలను అనుగ్రహింపబడి ఉన్నవి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగచేయు. జాగ్రత్త వినండి. రక్షించబడి బాప్తిసం పొందిన వారి జీవితంలో ప్రియులారా, దేవుడు ఒక వరాన్ని ఇస్తాడు అందరికీ. ఏమిస్తాడన్నా బ్రదర్? వరం. స్వస్థపరిచే వరం, విశ్వాస వరం, వాక్యం చెప్పే వరం. ఓకేనా? స్వస్థపరిచే వరం. ఈ వరాన్ని నువ్వు కనుగొని దాన్ని సంఘ క్షేమము కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు ఆ వరాన్ని ఏం చేయాలి? ఇంప్రూవ్మెంట్ చేయాలి. అది ఎవరి బాధ్యత? నా బాధ్యత. ఒకడికి 5 తలాంతులు ఇస్తే 5 సంపాదించాడంట, ఒకడికి 2 ఇస్తే 2 సంపాదించాడంట, ఒకడికి 1 ఇస్తే ఏం చేశాడు? భూమిలో పాతి పెట్టాడు. ఏమన్నాడు? భూమిలో పాతి పెట్టినాడు. ఏమన్నాడు? సోమరి అయినా చెడ్డదాసుడా. 5కు 5 సంపాదించుకోండి. ఏమన్నాడు? బడా నమ్మకమైన మంచి దాసుడా, నా సంతోషంలో నీవు పాలు పొందు. కాబట్టి ఇక్కడ
గతంలో బాప్తిజం పొంది రక్షించబడి అనేక సంవత్సరాలు భక్తి జీవితం కొనసాగిస్తున్నటువంటి నా ప్రియమైన సహోదరి సహోదరులు, మీరు కూడా దేవుడు మీకు ఇచ్చిన కృపావరం విషయంలో నిర్లక్ష్యం చేస్తే లెక్క చెప్పాలి, నష్టం ఉంటుంది. ఇంతకు తెలుసా అసలు నీ కృపావరం ఏంటో? నీ వరం ఏంటి? ఆ వరమును ప్రజ్వలింపజేస్తున్నామా? ఒక శరీరంలో ఒక అవయవం పనిచేయకపోతే ఏమవుతుంది? పాడైపోద్ది కదా. అది సక్రమంగా పనిచేస్తుంటేనే ఇనుము అలాగే వాడకుండా అలాగే పెట్టానికి ఏమైపోద్ది? తుప్పపట్టిపోద్ది. అలాగే వరాన్ని కూడా వాడకుండా అలాగే వదిలేస్తే దాన్ని ప్రజ్వలింపచేయి. మరొక దగ్గర అంటాడు, నీకు ఇచ్చిన వరమును అలక్ష్యము చేయవద్దు. కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మీకు ఒక వరము దేవుడు అనుగ్రహిస్తాడు. ప్రతి ఒక్కరికి ఒక వరం ఉంటుంది. ఆ వరాన్ని ఏం చేయాలి? అభివృద్ధి చేసుకోవాలి. సువార్త చెప్పేవారం, వాక్యం చెప్పేవారం, ప్రార్థించే వరం. దేవుడు నీకు ఇచ్చిన వరం పక్కన పెట్టేసి నా పని, నా ఉద్యోగం, నా వ్యాపారం, నాది అంటే ఒకరోజు ఏం చేయాలా? దేవుడు ఇచ్చిన వరానికి లెక్క చెప్పాలి. దేవుడు మనకిచ్చిన వరాల విషయమే లెక్క అడుగుతాడు. వరాలు ఈక్వల్ తలాంతులు. గమనించండి, సంసోనికి గొప్ప గొప్ప వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, కానీ దుర్వినియోగం చేశాడు. ఎవరండి? ఎవరు? సంసోను. అవకాశాలు ఉన్నాయి, ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి, యోగ్యతలు, అన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ తనకిచ్చిన తలాంతులను దుర్వినియోగం చేశాడు. సంసోను వృత్తాంతం మనకి ఏం నేర్పిస్తుందంటే దేవుడిచ్చిన తలాంతులను దుర్వినియోగము చేశాడు. న్యాయాధిపతుల్లో ఒక అతనున్నాడు, యాయీర్ అని న్యాయాధిపతి. ఆయన ఏం చేశాడు తెలుసా? 22 సంవత్సరాలు ఏమో న్యాయాధిపతిగా ఉండి ఆయనకి 30 మంది కొడుకులు, కుమారులు. 30 మందికి 30 గాడిదలు కనిపించాడంట. అన్న 30 మందికి ఆ మాట చూద్దామా? చూడండి, ఒక్క మాట చూడండి. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతులు 10వ అధ్యాయం అనుకుంటా, చదవండి. 10వ అధ్యాయం 3, 4, 5 వచనాలు త్వరగా. అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడిన వాడై 22 సంవత్సరములు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండెను. అతనికి 30 మంది కుమారులు. వారు 30 గాడిద పిల్లల మీద ఎక్కి తిరుగువారు. 30 ఊర్లు వారికి ఉండెను. నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు. చాలు. ఈయన 22 సంవత్సరాలు అయ్యగారు సాధించింది ఏంటంటే, అయ్యగారు ఏం సాధించారంటే 30 మందికి 30 గాడిద కొనిపించాడు. ఇక తిరగండ్రా అని చెప్పి ఇక తిప్పుతా ఉన్నాడు. 22 ఏళ్ళు నిన్ను ఎందుకు న్యాయాధిపతి చేసింది? ఎందుకు? తలా ఒక గాడిద కొనిపెట్టి తిప్పడానిక? ఏమండి, వీళ్ళు గాడిద మీద స్వారీ చేస్తా తిరుగుతా ఉన్నారు. 22 ఏళ్లలో యాయీరు కానీ యాయీరు కుమారులు కానీ సాధించింది చేసింది ఏమీ లేదు. సంసోను కూడా, సంసోనికి దేవుడు ఎన్నో కృపలిచ్చాడు. ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలు ప్రజలు విడిపించాలని దేవుడు ఎన్నుకుంటే తన స్వప్రయోజనం కోసం తన బలమంతా ఉపయోగించాడు. సంసోను ఏ సైన్యాన్ని నడిపించాడా? సంసోను ఏ సైన్యాన్ని నడిపించాడు ఆయన? నో. ఏ యుద్ధమని చేశాడా? నో. గవిని గేట్లు ఎత్తినా ఆయన కోసమే, పారిపోవడం కోసం ఎత్తుకొని పోయాడు. నక్కలను చంపిందా ఆయన సేఫ్టీ కోసమే. చివరికి ఆ దాగోను గుడిలో స్తంభాలు పట్టుకుని 2 స్తంభాలు ఓడవేకినది ఆయన ఎవరి కోసం? అయ్యా, ఈ ఒక్కసారి నా కన్నుల నిమిత్తం పగదీర్చుకోవడం సాయం చేయాలన్నాడు. అంటే కళ్ళు ఓడబెక్కారు ఫిలిస్తీన్లు. కాబట్టి అంత తన వ్యక్తిగతమే, తన బలమంతా తన వ్యక్తిగతానికి వాడుకున్నాడు. ప్రియమైన బిడ్డలారా, చక్కగా బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులు, దేవుడు మీకు ఇచ్చిన వరాలు దేవుని కొరకు ఉపయోగించండి. కష్టపడండి, పని చేసుకోండి. పని చేసుకుంటున్నావు చేసుకో, జాబ్ చేస్తున్నావు చేసుకో. అదే సమయంలో దేవుడు నీకు ఇచ్చిన వరాన్ని దేవుని కొరకు ఉపయోగించు. ఓకే, యాయీరులాగా చెయ్యొద్దు. ఏమండి, 30 గాడిదలు కొనిపెట్టి 30 మందికి 30 గాడిదలు ఇచ్చి 30 ఊళ్ళు ఇచ్చి ఇక తిరగండి రా అన్నాడు.
ఈరోజు చాలామంది డబ్బుంది, బాగా డబ్బుందని చెప్పి విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తున్నారు. దేవుని కొరకు వాడుతున్నారంటే లేదు. ఒకవేళ దేవుడికి ఇచ్చిన ధనాన్ని దేవుని కోసం, దేవునికి ఇచ్చిన సమయం దేవుని కోసం, దేవునికి ఇచ్చిన అధికారం దేనికోసం? దేవుని కోసం. ముఖ్యంగా మీరు ఇప్పుడు చిన్న పిల్లలు, ఇప్పుడు మీరు పసిపిల్లలు, ఈ మాటలు మీ హృదయంలో దాచిపెట్టుకోండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను దేవుని కొరకు వాడండి. ఓకే? ఒకరోజు ఏమవుతుంది? బలా నమ్మకమైన బహుమానాలు, కిరీటం. దేవుడు మీకు ఇచ్చిన తలాంతులను, ఆ వరాన్ని ఎవరైతే చక్కగా ఉపయోగించుకొని దేవుని కోసం పనిచేస్తారో వారికి ఏముంది? బహుమానాలు దేవుని దగ్గర. ఓకేనా? కాబట్టి ఈ యొక్క 300 అనుభవంలో ఇంకా చాలా ఉన్నాయి. పాత నిబంధనలో చూస్తే యాకోబు యోసేపు కుమారుల మీద చేతులుంచి ప్రార్థించాడు. మోషే యెహోషువ మీద చేతులుంచినప్పుడు ఏమైంది? జ్ఞానాత్మ పూర్ణుడు ఆయను. కాబట్టి ఇప్పుడు దేవుని నామములో, దేవుని చేత నియమించబడిన దేవుని సేవకులు, పెద్దలు మీ మీద చేతులుంచినప్పుడు అనేకమైనటువంటి దైవికమైన ఆశీర్వాదాలు అనుగ్రహించబడతాయి. సహవాసము, పరిశుద్ధాత్మ వరము, వీటిని నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన ఈ ఉన్నతమైన భాగ్యాన్ని కడ వరకు కొనసాగించండి. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగాక. ఇప్పుడు వరకు దేవుని వాక్యం విన్నాము. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, పాదముల కొందనాలు. నీ నామమును బట్టి ఇంతవరకు మేము ప్రభువా ఉదయం నుండి మేము నీ మాటలు వింటూ బాప్తిస్మములో సాక్ష్యం ఇచ్చినారు. మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా నీ బిడ్డలమైన మేము నీ రక్తం విమోచించి హస్తనిక్షేపణ కొరకై తెచ్చిన లేఖనములను బట్టి వందనాలు నాయన. ఇంతవరకు వారు ఒంటరిగా ఉన్నారు. ఇప్పుడు సంఘములో నాయన వారు సభ్యులుగా చేర్చబడినారు. నాయన హస్తములోంచి ప్రార్థించుటకు వారి తలంతులను నీ కొరకు పేపడి వారిగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సంఘం ఎదుట, దేవదూతల ఎదుట, దేవుని ఎదుటను ప్రభువా మీరు పరిపూర్ణమైన బాప్తిస్మమును పొందారు. వారు ఇప్పుడు ఒంటరిగా లేరు, నీతో ఉన్నారు. మాతో మీరు ఒంటరిగా లేరు ప్రభువా, మాతో ఉన్నందుకే వందనాలు. చెప్పబడిన మాటలు ఫలించినట్లు చేయండి. గ్రూపులుగా చేయబడి హస్తనిక్షేపణలో సహాయం చేయమని యేసు నామమున ప్రార్థించి అడిగేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. జ్ఞాపకం చేసుకోండి, ఇక్కడ 3 గ్రూపులుగా చేర్చబడుతుంది. ఒక్కొక్క గ్రూపు వాళ్ళ పేర్లు చెప్తాము. దాని ప్రకారంగా అట్లు గ్రూపుగా చేరే బ్రదర్స్ దైవ సేవకుడు ఎలీషా గారు, సర్పత్ తిరిగి స్వామినాథము గారు, నిశ్చల్ గారు, వారు ముగ్గురికి ఒక గ్రూపు ఇక్కడ చేరుతారు. లేచి రండి త్వరగా. అక్కడ ఆ షాప దగ్గర ముగ్గురు లేచి రండి. 3 భాగాల. రెండో గ్రూపు వారితో పాటు ఆ ముగ్గురు దగ్గరికి చందు, అట్లు తిరుపతి తిమోతి, వెంకటేశ్వర్లు, అట్లు జపన్య, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ ముగ్గురు మాత్రమే. రెండో గ్రూపు అట్లు మనోహర్, తండ్రి మొండిగుంట సేవకుడు, ఇక్కడ సెంటర్ వీరికి రండి. తిరిగి వారితో పాటు నాగేశ్వరరావు గారు, డేవిడ్ గారు, లాజర్ గారు, వారి నలుగురు ఒక గ్రూపు. ఆ నలుగురు దగ్గరికి బ్రదర్స్ బాప్తిస్మం తీసుకున్నవారు సల్మాన్, ప్రశాంతి, రవి, సాగర్, వారి నలుగురు ఇక్కడ నలుగురు. మూడోదిగా దైవసేవకులు జోరకర్ గారు,
రెండోది అటు తిమోతి సేవకుడు, జోసెఫ్ గారు, వీళ్ళ ముగ్గురు ఇక్కడికి రావాలి. ఇక్కడికి వాళ్ళ ముగ్గురు ఈ పక్కకు రావాలి, ఇక్కడికి రావాలి. జీవరత్న గారు, అటు తిమోతి జోసెఫ్ గారు ఇక్కడికి రావాలి. వాళ్ళ దగ్గరికి కీర్తి, విజయ, నిర్మల ఇక్కడికి రావాలి. ముగ్గురు ఇక్కడికి రావాలి. మీరు అస్తనిసేపలు చేసినప్పుడు చాలా యోగా చేయాలి. వాగ్దానం పట్టుకొని ఒక చేతిలో, ఆ చేతిలో వాగ్దానం చదివి మన పేరు అడిగి అప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ప్రభావ ఇంతవరకు వాళ్ళు ఒంటరిగా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఒంటరిగా లేదు, సంఘంలో అంగముగా చేయబడినారు, మేము పెద్దలుగా చేతులెత్తి ప్రార్థిస్తున్నాం అన్నప్పుడు తక్కువ అందరూ చేతులు ఆ తల మీద పెట్టాలి. ఇంతవరకు ఒంటరిగా ఉన్నాడు, ఇప్పుడు సంఘంలో సభ్యులుగా ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒంటరిగా లేదు, సంఘంతో ఉన్నాడు. ఆ వాగ్దానం ఆదరణ చేసుకుని ప్రార్థన చేసి జీవితంలో ప్రభుత్వం నిలబడినట్టుగా ప్రార్థన చేయాలి. అందులో 3 గ్రూపులుగా మనం ప్రార్థన చేస్తాం. వాగ్దానం చాలా పట్టుకుని ఒక్కొక్క వాగ్దానం తీసుకొని వారి మీద చేతులు, ఈ ముందు చేతులు చదువు, ముందు వాగ్దానం పట్టుకొని తర్వాత ప్రార్థన చేసి ఆ తర్వాత మనము ఇంతవరకు ఒంటరిగా ఉన్నారు ప్రభావం, ఇప్పుడు ఒంటరిగా లేదు, సంఘంలో అంగముగా చేర్చబడినారు, పెద్దలుగా చేస్తున్నాము అంటే అందరూ చేయబెట్టాలి. నలుగురు పెద్దలు చేయబెట్టాలా, నలుగురి మీద ఒక్కొక్కరి మీద నలుగురు పెట్టి ప్రార్థన చేసి పోయాడు. అట్లా ఆలోచించాం. సంఘం ప్రార్థన చేస్తున్నాడు. ద్వారా
వాడబాటు రాష్ట్రానికి